తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క ఆరోగ్యశ్రీ యోజన క్రింద చికిత్సలు అందించే ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన సుమారు 1400 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వలన ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ మంగళవారం అర్ధరాత్రి నుండి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. అంటే సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుండి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. ఈ ఆర్థిక ఒత్తిడి వలన అనేక నెట్వర్క్ హాస్పిటల్స్ తమ అద్దెలు, వైద్య సిబ్బంది జీతాలు మరియు ఔషధ సరఫరాదారులకు చెల్లించే సామర్థ్యాన్ని కోల్పోతున్నట్లు అసోసియేషన్ తెలిపింది. కొంతమంది సరఫరాదారులు కూడా సరుకు సరఫరాను నిలిపివేస్తున్నట్లు నివేదించబడింది. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ 2 ప్రధాన డిమాండ్లను ముందుంచింది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న మొత్తం బకాయిలను వెంటనే చెల్లించాలి. భవిష్యత్తులో ఆరోగ్యశ్రీ బిల్లులను నెలవారీగా సకాలంలో క్లియర్ చేయాలి. ఈ డిమాండ్లు నెరవేరకపోతే వారు తమ సేవలు నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఇంతవరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయకపోవడం ఈ సంక్షోభం మరింత తీవ్రతం అవుతుంది. ఈ పరిస్థితి ప్రైవేట్ కళాశాల ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఇతర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రభుత్వంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. రాష్ట్రంలో లక్షలాది పేద వర్గాల ప్రజలు ఆధారపడి ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు కుదించుకుపోకుండా రాష్ట్ర ప్రభుత్వం మరియు హాస్పిటల్ అసోసియేషన్ మధ్య వెంటనే సంభాషణ జరిపి ఈ ఆర్థిక వివాదాన్ని పరిష్కరించుకోవడం చాలా అవసరం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.